హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ అండి. ఈరోజు మన జీవితంలో ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా మనకు డబ్బులు కావాలి. అది అందరికి తెలిసిన విషయం. ఆ డబ్బులు కావాలంటే మనకు ఒక ఆపర్చునిటీ కావాలండి. ఎవరి దగ్గర అయితే బెటర్ ఆపర్చునిటీ ఉంటుందో వాళ్ళే బెటర్ ఎర్నింగ్ చేయగలుగుతారు. సో ఈ రోజు మన పని మనం చేసుకుంటూ, మనం ప్రస్తుతం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా, మీరు చేస్తున్న వర్క్ అంటే మనం చేస్తున్న వర్క్ అంటే మినిమం డబుల్ అమౌంట్ సంపాదించాలి. 20,000 సంపాదించేకి ఖచ్చితంగా 40,000 సంపాదించుకునే అవకాశం ఉందండి. ఇక్కడ ₹1,00,000 సంపాదించేకి 2,00,000 సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఇన్కమ్ సంపాదించుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి. మనకి ఈ అవకాశాన్ని పరిచయం చేసిన వాళ్ళు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ వాళ్ళండి. ప్రతి మనిషికి ఇందాక నేను చెప్పినట్టుగా డబ్బు సంపాదించిన కోరుకున్నప్పటికీ అవకాశం ఉండడానికి ఇబ్బంది పడతారండి. డబ్బు సంపాదించే ఒక అవకాశం ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మిస్టర్ అశోక్ కుమార్ గారు కంపెనీ ఎండి గారు గ్రేట్ పర్సన్ అని చెప్తాను వచ్చేసి ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయలేదండి. 2010 లో సెప్టెంబర్ 23 రోజు కంపెనీ స్టార్ట్ చేశారు. రాజస్థాన్ జైపూర్ లో కంపెనీ స్టార్ట్ చేశారండి. దిస్ ఈస్ ప్యూర్లీ ఇండియన్ కంపెనీ అండి. 14 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తూ రీసెంట్ గా 15th ఇయర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక కంపెనీ 2 years 3 years మార్కెట్ లో ఉంటేనే సూపర్ గ్రేట్ అని మనం అనుకుంటాం. అలాంటిది ఒక కంపెనీ 14 years సక్సెస్ఫుల్ జర్నీ ఉందంటే ఎంత గ్రేట్ మనం ఆలోచించవచ్చండి. ఈ కంపెనీలో మనకు చాలా రకాల ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయండి, చాలా అద్భుతాలు కూడా ఉన్నాయి. సో నిజంగా మీరు కనుక ఈ అవకాశం వినియోగించుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ లైఫ్ లో మీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందండి. ప్యూర్లీ లీగల్ కంపెనీ, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రిజిస్టర్డ్ కంపెనీ అండి. ప్రయాణం వచ్చేసి యాన్యువల్లీ 600 కోట్లకు పైగా టర్న్ చేస్తున్న కంపెనీ. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏదైతే సర్వీసెస్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా వైడ్ గా 2,500 పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కనిపించినట్లయితే రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 2 to 3 months లోనే చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ 60% ఇక్కడ కంపెనీలు వచ్చేసి ఉమెన్స్ ఉన్నారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడంలో కంపెనీ ముందు ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఇక్కడ ఉన్న హైలైట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, మనం చేసిన పనికి రిస్క్ లేదు. పైగా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి డే 1 నుంచి మనకు క్లియర్ కట్ ట్రైనింగ్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలనే ప్రతి విషయం నేర్పిస్తూ ₹1 పెట్టుబడి పెట్టకుండా ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకని అద్భుతమైన అవకాశం అని చెప్పానండి. ఇక్కడ ఈ కంపెనీలో సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వచ్చేసి FDSA సర్టిఫికేషన్స్ కానీ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ సర్టిఫికేషన్స్ కానీ రిలయన్స్ సర్టిఫికేషన్ మనం చూసుకోవచ్చు. పైగా ఈ కంపెనీ అవకాశాన్ని అద్భుతమైన అవకాశం ఎందుకని చెప్పానంటే మీరు డబ్బు సంపాదించే పేరుతో ఈ ఆపర్చునిటీలో కనుక ఇన్వాల్వ్ అయితే మీకు కేవలం డబ్బుతో పాటుగా మీ లైఫ్ లో సక్సెస్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యే అవకాశం ఉంది. అదేంటి సార్ డబ్బులు సంపాదించుకోవచ్చు మళ్ళీ సక్సెస్ అని చెప్తున్నారు, డబ్బులు వేరే సక్సెస్ వేరు కాదు కదా, డబ్బులు సంపాదించి ఆటోమేటిక్ గా సక్సెస్ కదా అనే ఆలోచనతో చాలా మంది ఉంటారండి. ఇంతకు ముందు నేను కూడా అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి లైఫ్ లో కేవలం డబ్బులు మాత్రం ఉంటే సక్సెస్ కాదండి. ఈవెన్ మీరైనా సరే ₹100 కోట్లు మీకు ఇచ్చేసి మిమ్మల్ని ఒక ఇంట్లో లాకేసి పెట్టేస్తే నిజంగా మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు ఏం చెప్తారండి? ఊరుకోండి సార్ డబ్బులు మాత్రమే ఉంటే ఏం చేసుకుంటాం, ఎంజాయ్ చేయడానికి ప్రాపర్ గా టైం కావాలి. మరి కేవలం మనీ టైం ఉంటే సరిపోతుంది లేదండి, ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఉండాలండి. దాన్ని మనం ఇన్కమ్ సెక్యూరిటీ అంటాం. కూర్చొంటున్నా కొండలు కూడా అయిపోతాయని చెప్పేసి ఒక తెలుగు సామెత ఉంటుందండి, వాస్తవం అది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇన్కమ్ సంపాదించాలంటే ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్ లో ఉండకూడదండి ఎప్పుడు కూడా. అంటే ఇట్ మీన్స్ మనం పని చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, అది ఎంతవరకు టెంపరీ. ఎందుకంటే మన పైన మనం పనిచేయడం ఆగిపోయిందనుకోండి మన ఇన్కమ్ ఆగిపోతుంది, ఆటోమేటిక్ గా మనకి ఇబ్బంది అవుతుంది. మనం వర్క్ చేయకపోతే మనకి ఇన్కమ్ రావాలంటే దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఈరోజు సక్సెస్ఫుల్ అయిన ప్రతి వ్యక్తి కావచ్చు, ఇంకా అయితే చండీగఢ్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, పాట్నా కావచ్చు, ఇలా ప్రతి ఏరియాల నుంచి చాలా మంది వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వచ్చేసి. అయితే ఇందులో పర్టికులర్ వీళ్ళే ఉన్నారని చెప్పడానికి లేదు. జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఇంత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పేసి ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే 60% ఆఫ్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ 60% ఆఫ్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకునే వాళ్ళండి. ప్రతి ఇంట్లో ఉన్న మహిళకు వచ్చేసి ఒక హోమ్ మినిస్టర్ ఒక ఆలోచన ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, నేను కూడా ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంది అనుకుంటారు. బట్ వాళ్ళ ఇంట్లో చేసే పనులే చాలా గొప్పవి, వాటి వల్ల పాసిబిలిటీ అవ్వకపోవచ్చు అండి.
అలాంటి ప్రతి వ్యక్తికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకి మై రీసెర్చ్ కంపెనీలో ఉందండి. ఇది ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందండి. వాళ్ళే ఆ కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండొచ్చు. అంటే ఒక సినిమా స్టార్ క్రికెట్ స్టార్ లాగా ఎలాగైతే యాడ్‌లో కనిపిస్తారో, మనం యాడ్‌లో కనిపియం కానీ మన కంపెనీ కూడా మనం ప్రమోట్ చేసుకునే అవకాశం మనకుంటుంది. ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా. అది కూడా సోలో వర్క్ కాదండి. టీమ్ వర్క్ చేసుకొని మనకి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకుంటుంది. ఆ ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్స్ అంటే వందల వేలలో కాదండి, లక్షల్లో కోట్లలో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, నార్త్ ఇండియాలో మాకు ఈ బిజినెస్ మాకంటే ముందు ఇన్వాల్వ్ అయ్యేలా ఎవరైతున్నారో వాళ్ళ ఇన్కమ్ నేను లాస్ట్ లో చూపిస్తాను. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పర్ మంత్ 30 లక్షలకు పైగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మనం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే మై రీసెర్చ్ కంపెనీలో మనం ఎంతైనా సంపాదించుకోవచ్చండి. సో అది ఎలా నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మై రీసెర్చ్ లో ఉండే ఈ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ ఏంటో చూసినట్లయితే, ఈ కంపెనీలో మనకు హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించి టోటల్ గా 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. పొద్దున్నే లేచి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి కనుక మనం మొదలెట్టినట్లయితే ఇంట్లో యూజ్ అయ్యే కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికే సర్ఫ్ కావచ్చు, లేదా వాషింగ్ మిషన్ కి లిక్విడ్ డిటర్జెంట్ మీ దగ్గర ఉంటుంది. అండ్ టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా, ఇంట్లో యూజ్ అయ్యే ఫ్లాస్క్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, హెర్బల్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ కలర్ షాంపూస్ ఉన్నాయి, బాడీ వాషెస్ ఉన్నాయి, ఫేస్ వాష్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్ సోప్స్ ఉన్నాయి, ఫేషియల్ కిట్స్ ఉన్నాయి, అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉన్నాయి మీ దగ్గర వచ్చేసి. అంతేకాకుండా మనకు ఫుడ్ క్రీమ్ కానీ, లిప్ బామ్ కానీ, బాడీ స్ప్రేస్ అండి, పాకెట్ స్ప్రేస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. లేడీస్ యూజ్ హై కంఫర్ట్ అని చెప్పేసి ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. హ్యాండ్ వాష్, జెండుమం లాగా పెయింట్ ఇవ్వము, అగరబత్తి లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో నిజంగా ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండడం అనేది ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా అగ్రికల్చర్ సంబంధించి ఒక గింజ మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే మనం వ్యవసాయం చేసిన తెలుస్తుంది, గింజ విత్తనం నాటినప్పటి నుంచి మొదలు పెడితే ఆ చెట్టు పెరిగి పెద్ద వరకు అవసరమయ్యే క్రాప్ బూన్, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్, కవచ్ అని చెప్పేసి మొత్తం 4 రకాల ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్. ఈ కంపెనీలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. దాదాపు 5,000 సంవత్సరాలుగా ఏదైతే ఆయుర్వేద పద్ధతులు వాడుతున్నారో వాటిని ఉపయోగించి కంపెనీ వాళ్ళు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇంప్రూవ్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ వల్ల ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మన డైలీ లైఫ్ లో మనం తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ దొరికే ప్రొడక్ట్స్ మనం పుష్కలంగా ఉండండి వీళ్ళ దగ్గర వచ్చేసి అవి తీసుకోవచ్చు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మాంగోలిన్ ఒక న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు, ఏదైనా సరే జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ ఇబ్బంది పడే వాళ్ళకి వచ్చేసి గ్లూకోజ్ టాబ్లెట్స్ కావచ్చు, అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడానికి యూజ్ అయ్యే పంచతులసి లాంటి కావచ్చు, విటమిన్ డెఫిషియన్స్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారంటే వాళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, అండ్ శిలజిత్ అని చెప్పేసి నరాల బలితున్న వాళ్ళకి ఉపయోగపడే శిలజిత్ ప్రొడక్ట్స్ కావచ్చు. అంతేకాకుండా మనకు థైరాయిడ్ ప్రాబ్లమ్లకు థైరాయిడ్ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయండి. అండ్ లేడీస్ వచ్చే మెన్స్ట్రువల్ టైం ఇష్యూస్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించి సిస్టర్ కేర్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కంపెనీ పాలు కూడా ప్యాకెట్ పాలు తీసుకునే వాళ్ళందరూ కూడా నిజంగా డేంజర్ ఉందని భయం అవుతుంది. నేను కూడా రెగ్యులర్ వాడుతున్నాను, తీసుకుని రావాలంటే భయం అవుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా కల్తీ జరుగుతుందండి. అది సమాజంలో జరుగుతున్నాయి. కంపెనీ ఇండియా కూడా అదే చెప్తున్నారు. బయటకు వెళ్ళి మనం తీసుకునే ప్రొడక్ట్ ఏది క్వాలిటీ ఏదని క్వాలిటీ మనకు తెలియదండి. బట్ మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా క్వాలిటీ ప్రొడక్ట్, పైగా సర్టిఫైడ్ ప్రొడక్ట్. ఎస్ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22,000 వరకు ప్రతి కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. మీరు ఏం చేస్తారు అంటే బయటకు వెళ్ళి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు మై రీసెర్చ్ కంపెనీలో ప్రస్తుతానికి వచ్చేసి మీకు ఇంట్లో కోసం హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్ సంబంధించి దాదాపు 120 రకాల పైగా వస్తువులు మా దగ్గర ఉన్నాయి. ముందు నుంచి సంఖ్య పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. అక్కడ కొనుక్కునే బదులు మై రీసెర్చ్ కంపెనీకి సంబంధించి ఒక యాప్ ఉంటుందండి, లేదా కంపెనీ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే ఒక అకౌంట్ తీసుకోండి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరికి మనం అమౌంట్ పేమెంట్ చేసేది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇచ్చేది లేదు. జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు కావాల్సిన వస్తువులు, షాప్ లో కొనుక్కునే వస్తువులు ఏవైతున్నాయో మన దగ్గర ఉన్న వస్తువులు ఇక్కడ షాపింగ్ చేయమని చెప్తాం. మై రీఛార్జ్ కంపెనీలో మీకు కావాల్సిన వస్తువు షాపింగ్ చేసుకోండి. జస్ట్ మీరు మీ షాప్ ని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకుని ఒక గొప్ప అవకాశం ఇస్తారని చెప్తున్నారు. బయట ఎక్కడైనా ఒక అవకాశం కావాలంటే ఏం చేయాలి? జాబ్ చేసే వ్యక్తికి అవకాశం కావాలి అనుకున్నట్లయితే బాగా చదువుకొని బాగా మార్కులు తెచ్చుకొని జాబ్ ప్రిపేర్ కావాలి. అప్పుడు ఒక అవకాశం దొరుకుతుంది. లేదు డబ్బు సంపాదించుకోవడం కోసం వ్యాపారం పెట్టుకోవాలనుకునే వ్యక్తికి అవకాశం కావాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని 100లో సంపాదించాలంటే 1000 పెట్టుబడి పెట్టాలి, 1000లో సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు కావాలంటే కోట్లలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ ఏంటంటే ఇక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. 100లో 1000లో కాదండి, లక్షల్లో కోట్లలో సంపాదించుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అవకాశం మనకు రావాలి అంటే రేపటి నుంచి మనం చేయాల్సిన ఒకే ఒక్క పని వచ్చేసి ఏంటి అంటే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతున్నాయో మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయమని చెప్తాం.
ఈ మాట విన్నాక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆలోచన ఏంటి అంటే, సార్ అప్పటి నుంచి చెప్పింది మీరు ఇదేనా, షాప్ని మార్చుకోండి, మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి మా దగ్గర చాలా మంది వచ్చారండి. చాలా కంపెనీలు విన్నామని కొంతమంది, చేశామని కొంతమంది, చేస్తున్న ఈ కంపెనీ ఒక కామన్ మ్యాన్ ని బేస్ చేసుకుని, ఒక సాధారణ వ్యక్తిని బేస్ చేసుకుని, ఒక పేదవాడిని కూడా బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంపెనీ అండి. ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి ఒక ప్రతి కామన్ మ్యాన్ కూడా సక్సెస్ అవడానికి ఉపయోగపడే విధంగా వీళ్ళ ప్లాన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. అవి ఏంటి తెలియాలనుకుంటే మాత్రం నెక్స్ట్ 15 minutes మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తుందండి. ఆఫ్టర్ దెన్ నేను చెప్పిన విషయాలలో కనుక కొత్త విషయం కనుక నచ్చకపోతే హ్యాపీ అండి. ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, ఎంతో మంది చెప్పిన విషయాలు వింటుంటాం, తర్వాత వదిలేస్తుంటాం, అడగవచ్చు. బట్ 100% చెప్తున్నా నేను గ్యారంటీగా, ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఏ కంపెనీలో కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ లేవండి. ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో నాకు మైరీచర్జ్ అనే కంపెనీ స్పెషల్ గా ఎందుకు నచ్చింది అంటే, ఈ కంపెనీలో మైరీచర్జ్ అనే కంపెనీలో మనం కేవలం షాపింగ్ చేయడం ద్వారా, అంటే ఇప్పుడు ఎవరికైనా ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి తెలుసండి, మనకు తెలిసిన విషయం. మనం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాల్సిన అవసరం లేకుండా, ఎవరికి మైరీచర్జ్ కంపెనీ చెప్పకపోయినా సరే మన కోసం మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కున్నాం. జస్ట్ షాపింగ్ చేయడం ద్వారా నాన్ వర్కింగ్ బేసిస్ లో మనకు లైఫ్ టైం 4 types ఆఫ్ సేవింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు కేవలం షాపింగ్ చేయడం ద్వారా మనం ఒక సాధారణ వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ గా మనకు వచ్చేసి 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉందండి. ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ నచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని ఆలోచన వస్తుందో అప్పుడు మనం ప్రమోషన్ చేసుకున్నట్లే డే 1 నుంచే చేసుకోవచ్చు, లేదా కొంతకాలం ఆలోచన చేసుకోవాలనుకున్నా సరే ఎప్పుడైతే మనం ప్రమోషన్ చేస్తాం. అదే సోల్ అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళు కూడా వదులుకోరండి. ప్రతి వ్యక్తి ఇప్పుడు నేను దగ్గర 1 లక్ష రూపాయలు అని చెప్పేసి వెళ్తూ 10 రూపాయలు కనిపిస్తే తీసుకుని వెళ్తాం తప్ప పడే కదా నాకు 1 లక్ష రూపాయలు అసలు అనుకోమండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎలాంటి వర్క్ చేయకపోయినా సరే నాన్ వర్కింగ్ బేసిస్ లో కూడా మనకు జీవితకాలం 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం మనకు. అదేంటో చెప్పిన తర్వాత వర్కింగ్ లో వచ్చిన గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, మీరు ఏ వస్తువు కొనుక్కున్నా మైరీచర్జ్ కంపెనీ కేవలం షాపింగ్ చేసినా కూడా మీకు అప్ టు 30% డిస్కౌంట్ వస్తుందండి ఎంఆర్పీ మీద. ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్, ప్రతి దగ్గర డిస్కౌంట్ ఉంటుంది సార్, చూడండి కంపల్సరీ చెప్తాను. ఇక్కడ ఏ కంపెనీలో లేనటువంటి బెనిఫిట్ ఏంటంటే మైరీచర్జ్ కంపెనీలో మనం వాడుతున్న రెగ్యులర్ గా అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరకడం ఒక పాయింట్ అయితే, ఇవన్నీ కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉండడం చాలా గొప్ప విషయం అండి. కావాలంటే మీరే గమనించుకోవచ్చు. మన ఇంట్లోనే రెగ్యులర్ గా మనం వాడుతున్న ఫేస్ తీసుకోండి, ప్రెసిడెంట్ కావచ్చు, టోల్గేట్ కావచ్చు, లేకపోతే క్లోజ్అప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 70 రూపాయల నుంచి మొదలు పెడితే మనకు వచ్చేసి 95 రూపాయల మధ్యలో ఉంటాయండి. కేవలం డాబర్ రేట్ ఒకటి 5 నుంచి 70 రూపాయలు, 73 రూపాయలు ఉంటుంది. మిగతా కూడా 83 రూపాయలు, 80 రూపాయలు, 92 రూపాయలు మధ్యలో పేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అలా చూశాను. సేమ్ మనం రెగ్యులర్ గా షాప్ లో కొనుక్కునే వస్తువు ఏదైతే ఉంటుందో అదే వస్తువులు అదే ప్రైస్ లో మనకి ఇక్కడ బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతాయి. ఈవెన్ ఇన్ హెయిర్ ఆయిల్స్ మనకు వచ్చేసి చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది. దానికోసం వచ్చేసి దిగరాజ్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు. బయట మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద కంపెనీ సేమ్ ఇలాంటి కళ్ళు బాటిల్ అనేది పైన ఒక డిజైన్ ఎక్స్ట్రా ఇస్తారు, టీవీలో యాడ్ ఇస్తారు దిగరాజ్ ఆయిల్ అని చెప్పేసి. 420 రూపాయలు అండి. 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి యాడ్స్ కోసం ఆ డబ్బులన్నీ మన దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఏం చేస్తారు, రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గర మధ్యవర్తులు ఎవరు లేరు, కంపెనీ తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి 250 రూపాయల ఎంఆర్పీలోనే మనకి ఆయిల్ రావడం జరుగుతుంది. ఈవెన్ 12 రూపాయల దగ్గర నుంచి కూడా మన దగ్గర సోప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సబ్బులు వచ్చేసి 12 రూపాయల సబ్బు కూడా కొనుక్కోలేని వ్యక్తి అయితే నాకు తెలిసి భారతదేశంలో ఎవరు ఉండరండి. అది చాలా ఈజీ స్టెప్ లో ఉంటుంది. అలా మనం చూసుకున్నట్లయితే మైరీచర్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఎంఆర్పీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటుంది. ఈ ఎంఆర్పీలోనే కంపెనీ మళ్ళీ మనకి ఏం చేస్తుందండి, అప్ టు 30% డిస్కౌంట్, మినిమం 10% నుంచి మాక్సిమం 30% మనకు డిస్కౌంట్ వస్తుందండి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక కామన్ మ్యాన్ మనం ఆలోచించినట్లయితే నేనే చెప్తున్నాను, ప్రతి నెల మా ఇంట్లో 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు వస్తువులు అవుతాయి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇన్హేలర్, కింద అగరబత్తి, ఇలా ప్రతిదీ కూడా ఈ 5,000 రూపాయలు 2,000 రూపాయలు వస్తువు బయట తీసుకుంటే క్వాలిటీ వస్తుందో రాదో నాకు గ్యారెంటీ లేదు. కానీ ఖచ్చితంగా మైరీచర్జ్ కంపెనీ వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి అందులోనే మళ్ళీ నాకు ఏం చేస్తున్నారు, యావరేజ్ గా 20% డిస్కౌంట్ వేసుకున్నా, తక్కువ 5,000 రూపాయలు షాపింగ్ చేసిన 5,000లో 20% ఎంత అవుతుందండి, ఒక 1,000 రూపాయలు మిగులుతుంది. ఒక సాధారణ వ్యక్తికి ప్రతి నెల 1,000 రూపాయలు మిగులుతుంది అంటే అది బెనిఫిట్ కాదని మీరు ఒకసారి చెప్పండి. 100% బెనిఫిట్ అవుతుంది. అలా లైఫ్ టైం మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే, ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, షాప్ మార్చమని చెప్పాను కదని చెప్పేసి ఇంటి దగ్గర షాప్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కంపెనీ మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఎక్కడున్నా సరే పోస్ట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్ బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ రోజు ఆన్లైన్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఏదైతే సైట్స్ ఉన్నాయో పల్లెటూరులో కూడా సర్వీస్ ఇస్తున్నాయండి.
మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రతి విలేజ్ ఉండాల్సిందే. ఆ పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మీరు ప్రొడక్ట్ తెప్పించుకునే అవకాశం మీకు దొరుకుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన కంపెనీ మనకి ఎలాగైతే డీపీ రేట్ ఇస్తుంది అంటే డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు, డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు, ఎలాగైతే డిస్కౌంట్ ఇస్తుందో దాంతోపాటు ఆ ప్రొడక్ట్ తయారవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని బీవీ పాయింట్స్ గిఫ్ట్ చేస్తాం. దాన్ని మనం బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉంటామండి. ఈ కంపెనీ టోటల్ గా రన్ అయ్యేదంతా కూడా మన మార్కెటింగ్ ప్రమోషన్ అయినా సరే లేకపోతే ఈవెన్ ప్రొడక్ట్స్ మీద వచ్చే బెనిఫిట్ అయినా సరే బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. ఒక నెలలో మన అవసరం కోసం మనం ఏదైతే షాపింగ్ చేస్తామో వాటిపైన ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో వాటిపైన మళ్ళీ కంపెనీ మనకు మినిమం 6% నుంచి మాక్సిమం 15% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక 5,000 రూపాయల వస్తువు 1,000 రూపాయలు తగ్గి నాకు 4,000 రూపాయలకు వస్తున్నాయంటేనే సంతోషం. ఆ 4,000 రూపాయలకు వచ్చే వస్తువుల మీద కూడా నాకు కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయండి. ఆ పాయింట్స్ మీద మళ్ళీ నాకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. అది 500 కావచ్చు, 300 కావచ్చు, 100 రూపాయలనే కావచ్చు. ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుందో కాదా అంటే ఖచ్చితంగా అవుతుంది. పైగా లైఫ్ టైం వచ్చే బెనిఫిట్స్ అండి. ఒకసారి వచ్చిన తర్వాత వదిలేసే బెనిఫిట్స్ కాదు. నేను షాపింగ్ మాల్ లో ఏమైనా ఆఫర్ ఇస్తే ఆశగా ఆఫర్ లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్ ఆఫర్ ఇస్తారు తప్ప లైఫ్ టైం ఆఫర్ ఇవ్వరండి. బట్ మై రీఛార్జ్ కంపెనీ మాత్రం లైఫ్ టైం మనకి బెనిఫిట్స్ ఉంటాయి. డిస్కౌంట్ దొరుకుతుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఇది మాత్రమే కాకుండా థర్డ్ బెనిఫిట్ కింద మన కంపెనీ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. మీరు ఉంటుంది నిజమే ఫ్రెండ్స్, ఇక్కడ మనం షాపింగ్ చేయడం ద్వారా ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. సో అది ఏమేమి చేస్తుంది కంపెనీ అంటే ఇందులో ఫ్రీ ప్రొడక్ట్స్ కొనడం కోసం మనం 2 రకాల షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్య షాపింగ్ చేస్తారో వాళ్ళ కంపెనీ మన స్మార్ట్ కన్స్యూమర్ ఉంటుందండి. స్మార్ట్ కన్స్యూమర్ మెంబర్స్ అయిన వాళ్ళు 6 మంత్స్ కంటిన్యూస్ చేసిన షాపింగ్ వాల్యూ కనుక 1,250 బీవీ పాయింట్స్ అండ్ అబోవ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం తీసుకునే 5,000 రూపాయలు వస్తువులు 2,500 నుంచి 5,000 రూపాయల వస్తువులు 1,250 బీవీ పాయింట్స్ యావరేజ్ వస్తుంటాయండి. అలా 1,250 బీవీ పాయింట్స్ వస్తువులు ఎవరైతే కొనుక్కుంటారో 6 మంత్స్ కంటిన్యూ ఎంతైతే షాపింగ్ చేస్తారో వాటిపైన యావరేజ్ గా కంపెనీ మీకు 7th మంత్ అమౌంట్ మీకు ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 3,000 రూపాయల వస్తువు షాపింగ్ చేస్తారు అనుకుందాం. 6 నెలలు 3,000 రూపాయల వస్తువు షాపింగ్ చేస్తే కంపెనీ మీకు 7 నెలలు 3,000 రూపాయల వస్తువు ఫ్రీగా ఇస్తుంది. 4,000 చేస్తే 4,000 రూపాయల వస్తువు ఫ్రీగా వస్తాయి. 5,000 చేస్తే 5,000 ఫ్రీగా వస్తాయి. కామన్గా చెప్పినా కూడా 5,000 రూపాయలు బేసిక్ మనం చేయాల్సిందండి. మనం చెప్తున్నాను కదా, కంపల్సరీ ఒక 5,000 to 8,000 రూపీస్ మనం తీసుకుంటాం. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి అలా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ తీసుకుంటే 7th మంత్ మనకి ఖచ్చితంగా 5,000 రూపాయల వస్తువులు ఫ్రీగా దొరికే అవకాశం ఉంటుంది. నెలకు 1,000 రూపాయలు సేవ్ అవుతున్నాయనే ప్లస్ పాయింట్ అనుకుంటే అందులోనే మళ్ళీ మనకు కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అదితో మాత్రమే కాకుండా ప్రతి 6 నెలల కోసం మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇది కొంతవరకే. కొంతమంది మన దగ్గర చాలా రకాల వ్యక్తులు ఉంటారండి. అందరు పేదవాళ్ళు ఉంటారు, సాధారణ వ్యక్తులు ఉంటారండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ హెల్త్ కేర్ ఇంపార్టెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. చాలా మంది ప్రతి 100 మందిలో 60 మందికి ఏదో రకమైన ఫుడ్ సప్లిమెంట్ అనేది నీడ్ ఉన్న పరిస్థితి ఉందండి. అది విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకా డయాబెటీస్ కావచ్చు, సో మెనీ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్ని కలుపుకొని మనం ఎవ్రీ మంత్ 6,000 కనుక షాపింగ్ చేయగలిగితే మన క్యాపబిలిటీ ప్రకారం 6,000 మనం షాపింగ్ చేయగలిగితే సెల్ఫ్ వచ్చేసి మిమ్మల్ని కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ ఉంటుందండి. మీరు డైమండ్ క్లబ్ మెంబర్ కనుక అయినట్లయితే మీకు ఎలాగో డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మీకు 15% వస్తుంది. 15% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. 6,000 15% క్యాష్ బ్యాక్ అంటే మీకు అక్కడనే 900 రూపీస్ అమౌంట్ వస్తుందండి. పైగా మన స్మార్ట్ కన్స్యూమర్ వల్ల 1,250 బీవీ పాయింట్స్ కు అమౌంట్ మెన్షన్ చేస్తారు కదా, 2,500 నుంచి 5,000 తీసుకోవాలని. డైమండ్ క్లబ్ అలాంటి రూల్ ఏం లేదండి. మీరు ఏది తీసుకున్నా 6,000 బీవీ కంప్లీట్ అయితే చాలు. మీకు 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎవ్రీ 6 మంత్స్ వస్తాయి. 6 నెలలు కంటిన్యూగా 6,000 షాపింగ్ చేస్తే 7 నెలల్లో 7,000 రూపాయల వరకు ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సంవత్సరం కనుక 1 year అయినా మీరు కంటిన్యూ షాపింగ్ చేస్తే 7,000 + 7,000 14,000 రూపీస్ వరకు ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వచ్చి కంపెనీ మీకు ఏం చేస్తుందంటే యాన్యువల్ రికగ్నైజేషన్ చేస్తుంది. అది కూడా సోలో పర్సన్ కాదండి, కపుల్ పర్చేస్. అంటే వైఫ్ తీసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్, హస్బెండ్ తీసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తారు. కంపెనీ వాళ్ళు ప్రతి ఇయర్ వచ్చేసి డైమండ్ క్లబ్ ఈవెంట్ చేస్తారండి, మెంబర్స్ ఈవెంట్ చేస్తారు. 5-star హోటల్లో ఉంటుందండి. 1 night 2 days 5-star హోటల్ కంపెనీ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తుంది. అక్కడ మీకు వచ్చేసి గాలా డిన్నర్ కావచ్చు, అండ్ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ ఒక రికగ్నైజేషన్ పరంగా మీకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. ఇలా ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం మీకు కేవలం షాపింగ్ చేసుకోవడం ద్వారా. ఫ్రీ ప్రొడక్ట్స్ అట్ ద సేమ్ టైం రికగ్నైజేషన్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం. మనం 1250 బీవీతో బేసిక్ తీసుకుని ఉంటామా, లేకపోతే మనకు కావాల్సిన కాబట్టి 6,000 బీవీ తీసుకుంటాం, మన ఇష్టం అండి. ఏం తీసుకున్నా కూడా మీకు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మనం మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన కిరాణా షాప్ దగ్గర కానీ, స్టోర్ దగ్గర కానీ ప్రొడక్ట్స్ మనం వేలకు 5 లక్షలు తీసుకుని ఉంటాం. ఒక 3-4 సంవత్సరాలు షాపింగ్ చేసినా, నెలకు 5,000 వేసుకున్నా, 1,00,000 రూపాయలు దాటుకుంటాం. 2 సంవత్సరాలు షాపింగ్ చేసినా
ఇన్ని లక్షలు షాపింగ్ చేసినప్పుడు ఏ రోజైనా మనల్ని పిలిచి ఒక 10,000 రూపాయలు వస్తువులు ఫ్రీగా ఇచ్చారు, కొన్ని 1000 రూపాయలు వస్తువులు ఫ్రీగా ఇచ్చారు అంటే ఎవరు ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి పాసిబిలిటీ కాదు, మధ్యవర్తులు చాలా మంది ఉంటారు కాబట్టి. మన సిస్టమ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. కంపెనీ పేరైనా వస్తే డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ బెనిఫిట్ మనకే కంపెనీ వాళ్ళు కూడా జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకోవడం ద్వారా డిస్కౌంట్ దొరికింది, క్యాష్ బ్యాక్ దొరికింది, ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా దొరికాయి. సో ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమే అండి. ఇదంతా కూడా మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ అండి. ఎవరికి మనం అమౌంట్ పేమెంట్ చేసేయలేదు. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేటువంటి బెనిఫిట్ అండి బెనిఫిట్. ఈ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే కంపెనీ యాప్ ఉంటుందో దాంట్లో మనకు మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. డీటెయిల్స్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కావచ్చు, బస్ టికెట్ కావచ్చు. ఇలా ఇవే సర్వీసెస్ మనం బయట పేటిఎంలో కానీ ఫోన్ పేలో కానీ వాడుతున్నాం. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఒకప్పుడు ఫ్రీగా పెట్టిన సర్వీస్ ఇప్పుడు ఎక్స్ట్రాగా 1% సర్చార్జ్ పడుతుంది. అది 2% అవ్వచ్చు, 3% అవ్వచ్చు. ఎంత అయినా సరే మనం అలవాటు పడిపోయాం కాబట్టి చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏం చేద్దామంటే వీటికి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందండి. అదేం సొల్యూషన్ అంటే ఎలాగైతే షాప్ ని మార్చామో సింపుల్ గా యాప్ ని మార్చేసేయండి. ఫోన్ పేలో పేటిఎం లో చేస్తున్న సర్వీస్ ఏవైతున్నాయో మనం ఇక్కడ చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఎలాగైతే డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ వచ్చిన ప్రొడక్ట్స్ మీద డిజిటల్ సర్వీసెస్ మీద కూడా ఎక్స్ట్రాగా చార్జెస్ పడకపోగా మనకి రిటర్న్ కొంత పర్సెంటేజ్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక్కో సర్వీస్ కి ఒక పర్సెంటేజ్ ఉంటుందండి. ఎవరికైనా మొబైల్ రీఛార్జ్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండింటిని ఎగ్జాంపుల్ గా చెప్తాను. మిగతా బోనస్ అనుకున్నా కూడా ప్రతి ఇంట్లో 3 లేదా 4 ఫోన్లు ఉంటున్నాయి. చాలా మంది ఫోన్లలో 2 సిమ్లు ఖచ్చితంగా మెయింటైన్ చేసే అవకాశం ఉంది, అవసరం కూడా వచ్చేసి. అలా మొబైల్ రీఛార్జ్ అండ్ ఇంట్లో టీవీ రీఛార్జ్ కలుపుకుంటే ఒక 2,000 రూపాయలు యావరేజ్ అవుతుందండి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, 2,000 రూపాయలు యావరేజ్ తీసుకున్నా. ఇదే సర్వీసెస్ మనం బయట తీసుకుంటే ఫోన్ పేలో పేటిఎం చేస్తే 1% ఎక్స్ట్రాగా 2,020 రూపాయలు ఛార్జ్ పడుతుంది. బట్ మన దగ్గర చేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడకపోగా మనకి రిటర్న్ 2.5% కమిషన్ వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్ మీద ప్రతి నెల 60 రూపాయలు నుంచి 80 రూపాయలు సేవ్ చేసుకునే అవకాశం అనుకుంది. ఇది ఒక్కసారి కదండి, ప్రతిసారి లైఫ్ టైం మీరు చేసుకునే ప్రతి రీఛార్జ్ మీద కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్ అండి. చూడండి, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. ఎందుకు మై రీఛార్జ్ కంపెనీ అనేది బ్యూటీ ప్లాన్, ఎందుకు మై రీఛార్జ్ కంపెనీ ఎందుకు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఎందుకు ఇంతమంది అచీవర్స్ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే ఇందువలనండి. ఇక్కడ ఒక సాధారణ వ్యక్తిని ఆలోచించుకొని ప్రొడక్ట్స్ అన్ని కూడా రీజనబుల్ రేట్ ఇవ్వడమే కాకుండా బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడమే కాకుండా ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా సరే మనకు కస్టమర్ గా మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ద్వారా 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 15% వరకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. దాంతోపాటు ఫ్రీగా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయని కంపెనీకి సంబంధించి. అండ్ ఫైనల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిజిటల్ సర్వీస్ అవసరం వచ్చేసి ఆ డిజిటల్ సర్వీస్ పరంగా మనకు మినిమం కమిషన్ కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. ఇవన్నీ మనకు నచ్చి వీటిని ఎంజాయ్ చేస్తూ ప్రతి నెల కొంత డబ్బులు మనం ఆదా చేసుకుంటూ ఎప్పుడైతే మనకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన ఆలోచన ఉంటుందో, డే 1 నుంచి అవ్వచ్చు, కొంతకాలం తర్వాత అవ్వచ్చు, అలా డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మనం ఫ్రీగా బిజినెస్ ని ప్రమోషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రీ బిజినెస్